హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఊరు వెళ్తున్నానండి. మా అత్తయ్య గారికి అయితే ఒంట్లో బాగాలేదు. ఆవిడని చూడడానికి అయితే ఊరు వెళ్తున్నామండి. మా వారు నేనే వెళ్తున్నాం. పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి. స్కూల్కి పంపించేశాను వాళ్ళని. వాళ్ళకి బాక్స్ పెట్టేశాను. వాళ్ళకి లెమన్ రైస్ చేయమన్నారని లెమన్ రైస్ చేసి సాయంత్రం వచ్చేసరికి పాలు అవి కాచి అయితే రెడీగా పెట్టాను అనమాట. వాళ్ళకి స్నాక్స్ అవి రెడీగా పెట్టేసి మేమైతే ఊరు బయలుదేరామండి. చూసారు కదా ఎండ అది ఎంత దారుణంగా ఉందో. చాలా తీవ్రంగా అయితే ఎండ అయితే ఉందండి. మేము బయలుదేరేసరికి 10:30 అలా అయిపోయింది. పిల్లలకి అది రెడీ చేసుకుని అయితే బయలుదేరాం కదా మేము. ఇది మా ఊరు దగ్గరికి వచ్చేసరికి మేము బండి అయితే ఆప్ చేయమన్నానండి. దాహం వేసేస్తుందని మా వారిని బండి ఆపమంటే అక్కడైతే ఆపారనమాట. మంచినీళ్ళు తాగుదామని ఆగామండి. ఎండ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే మళ్ళీ కొంచెం వాటర్ తాగేసి అయితే మెల్లిగా మేము బయలుదేరాము. మొత్తానికైతే మా ఊరు వచ్చేసామండి. ఇది మా ఊరు ఎంట్రన్స్ అనమాట. చూసారా ఎండ ఎలా ఉందో. మేము ఊరు వచ్చేసరికి 12 అయిందండి. మిట్ట మధ్యాహ్నం 12 అయింది. 10:30కి బయలుదేరామండి. 12కి అయితే మేము మా ఊరైతే వచ్చేసాము. ఎంత ఎండలోన అలా ఎలా పనిచేస్తున్నారో చూసారా పొలంలోని. తప్పదు కదండి మరి ఇంకా. ఇక్కడ మా ఊరైతే మా ఇంటికైతే వచ్చేసాము. మొక్కలు అవి మా మరిదిగారు అయితే బాగా పెంచుతున్నారండి. ఇక్కడ మా మరిదిగారే వేసారనమాట మొక్కలు అవిని. మా అత్తగారు అయితే వంట చేయలేరని చెప్పేసి వాళ్ళ మటుకే వండుకున్నారు. మేము వచ్చిన తర్వాత నేను ఎగ్ అయితే వండాను. మా అత్తయ్య గారు, మా ఆయన గారు, మా మరిది గారు అయితే ముగ్గురు కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారండి. ఇది మా ఊరు రామాలయం. అదిగొండ పక్కన అయితే ఆంజనేయ స్వామి గుడి అండి అది. నేను ఊరైతే మీకు చూపిస్తున్నాను. అంతా అయితే చూపించట్లేదండి. ఇక్కడి నుంచి మా పొలానికి వెళ్ళే దారిలో మా ఇంటి దగ్గర నుంచి అనమాట ఇది. మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈ వీధిలో ఇవ్వండి పక్క వీధిలో అయితే ఈ వీధిలోనైతే ఆ పెద్ద బిల్డింగ్ పక్కన అనమాట మేము ఇంతకుముందు ఉండేవాళ్ళమండి. మా పెళ్ళైన కొత్తలో పెంకుటిల్లు ఉండేదండి. అక్కడి నుంచి మేము మా ఆ పక్క వీధిలో మా ఇంకో ప్లేస్లోని 2 ఇళ్ళు అయితే కట్టుకున్నామండి. మా మరిది గారికి ఒకటి మాకోటి అయితే 2 ఇళ్ళు అయితే కట్టుకున్నాం అనమాట. ఇదైతే స్కూల్ అండి. ఇది చూసారు కదా స్కూల్ అండి అది. ఇదొక వీధి అనమాట. ఇక్కడ ఊర్లో పల్లెటూరులో అయితే ఇక్కడ ఎవరు ఉండరు అనమాట అండి. అందరూ కొంచెం పెద్దవాళ్ళు అయితేనే మన పొలం పనులు చేసుకుంటారు చూసారా అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే ఇక్కడ ఉంటున్నారండి. అందరూ పిల్లలు అందరూ కూడా ఊరు కొడుకులు కోడళ్ళు అందరూ కూడా మా ఊరు కొడుకులు కోడళ్ళు అయినా చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా వైజాగ్లోనే ఉంటారండి. ఏదైనా పండగలు పబ్బాలు అయితే మేము అందరం ఒకేసారి పండగకి మా ఊరు వస్తామండి. అసలైన పండగ ఏంటంటే జనాన్ని చూసే కడుపు నిండిపోద్ది అనమాట. అంత బాగుంటారండి. ఊరంతా జనం కూడా నిండిపోతారు. చాలా సరదాగా ఉంటుంది అనమాట పండగలకి వాటికి కలిసేటప్పుడు. ఇది మా ఊరు వెళ్ళే మా పొలానికి వెళ్ళే దారి అన్నమాట. చూసారు కదా అప్పటికి లైట్గా మబ్బులు అయితే వేసుకొస్తున్నాయండి. నేను పొలానికి వెళ్దామని మా అత్తయ్య గారిని అడిగితే రమ్మంటే మా అత్తయ్య గారేమో అంగన్వాడీ ఆయమ్మ అనమాట. అప్పుడే ఇంకా రావడానికి అవదమ్మా పిల్లలు ఉన్నారు కదా స్కూల్లో అనేసి అంటే సరేలే అని నేను ఇంటికి వచ్చాను. మా అత్తయ్య గారిని అంటే అంగన్వాడీ దగ్గరికి వెళ్ళాం అనమాట అండి. మా అత్తయ్య గారు నేనుని వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ గోరింటాకు ఉంది కోసిస్తానన్నారని వెళ్ళాను మా అత్తయ్య గారితో. ఆవిడ గోరింటాకు కోసి ఇచ్చేసారు. నేను ఇంటి దగ్గర పెట్టేసి మా వారు పొలానికి వెళ్దామన్నారని కలిసి వెళ్దాం అనేసరికి ఇంటి దగ్గర మా వారు లేరండి. ఫోన్ చేస్తే మా వారేమో పొలాన్ని ఉన్నాను రా అన్నారనమాట. అదేంటి నేను వస్తానన్నాను కదండి అంటే సరే ఇక్కడే కదా భయం ఏంటి అన్నారని అక్కడి నుంచి అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఈ దారి చూసారా మనకి వారాలు అవుతాయని చెప్పాను కదండి. వారాల టైంలో మేము నైట్ 8 గంటలకి ఈ దారంట అయితే లైట్లు వేసుకుని చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తేడా లేకుండా ముసలోళ్ళతో సైతం మేము బంగారం తల్లికి పసుపు కుంకాలు ఇవ్వడానికి అయితే ఈ దారిలోనే అయితే వెళ్తామన్నమాట అండి. ఆ వారాల టైంలో మీకు తీస్తాను. ఈసారి కంపల్సరీగా వీడియో తీసి అయితే పెడతానండి. అప్పటికే చూసారు కదా మబ్బులు అయితే వేసుకొస్తున్నాయి. ఆ రోజు ఎండ అయితే చాలా తీవ్రంగా ఉందండి. తర్వాత అయితే మబ్బులు వేసుకొచ్చినాయి. కానీ ఆ టేకు మొక్కల దగ్గర చూసారు కదా ఇంతకుముందు మా పొలం అని చెప్పాను కదండి. అక్కడ ఇంతకుముందు పనులను అవి పెట్టించి చేస్తున్నారు మా అత్తయ్య గారని చూపించాను కదండి. అదే మా పొలం అండి. చూసారు కదా ఇది మన బంగారం తల్లి గుడి అనమాట. ఇంతకుముందు వచ్చాను కదండి నేను. మా బంగారమ్మ తల్లి గుడి. తర్వాత అయితే నేను అలా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాను. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటని ఎత్తుక్కుంటూ వెళ్ళానండి. నాకు అసలు పొలంలోకి వెళ్ళాలంటే చాలా భయం అనమాట. అక్కడైతే ఎవరు కనిపించట్లేదు నాకు. అలా వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాను అనమాట నేను. ఆ ఆవు చూసారు కదండి అక్కడ అరటి తోట దగ్గర ఆవునైతే కట్టారు.
ఆ ఆవు మాదేనండి. ఇవైతే అక్కడ ఆవులని మేపుతున్నారనమాట. చూసారా, కొండలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి దూరం నుంచి. మన ఇక్కడ అయితే దుర్గమ్మ తల్లి అండి, మీకు ఇంతకుముందు చెప్పాను కదా. అలా అయితే మా వారికి మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారండి అని అంటే, అలా ముందుకు రా అన్నారండి. అరటి తోట మాదేనండి. ఆ అరటి తోటలో అయితే కూర్చున్నారు మా వారును. మా మరిది గారు అయితే లోపల ఉన్నారనమాట. ఈ లోపలికి అలా రా అంటే నేనైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళానమాట. అదిగోండి ఆకు అయితే వేశారండి. ఆకంటే ఏంటంటే అదే మన వరిసేను ఉడుస్తారు కదండి, అవన్నమాట. ముందు వేసి తర్వాత అది అలా తీసి దాన్ని అయితే ఉడుస్తారనమాట. అలా అయితే నేను లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నానండి. మా వారును మా మరిది గారు అయితే లోపలైతే కూర్చున్నారు. చూసారు కదా, అరటి తోట అంతా మాదేనండి. మా మరిది గారు వేసారనమాట. అరటికాయలు అయితే కొట్టారనమాట మాకు వైజాగ్ పట్టుకెళ్ళడానికని. మా మరిది గారు అయితే బొబ్బాస్కాయ ఒకటిని అరటికాయలు అయితే ఒకటి తీసి పక్కన పెట్టారనమాట. ములగ చెట్లు తనైతే వేసుకున్నాడండి. ములక్కాళ్ళు ఇంతకు ముందు వచ్చేవండి, ఇప్పుడైతే ములక్కాళ్ళు అవి లేవు. చూసారా, చిన్న గెల అనమాట. అప్పటికి ఇంకానే చిన్నవి వస్తున్నాయి. మాకు ఒక గెల అయితే కొట్టారు. మా వారు బొబ్బాస్కాయ పట్టుకున్నారు, మా మరిది గారు అయితే అరటికాయలు పట్టుకున్నాడండి. చూసారా, ఇక్కడ వాతావరణమే వేరు. అప్పటికే మా వారైతే అమ్మ మబ్బులు వేసుకొచ్చేస్తున్నాయి, పద వెళ్ళిపోదాం, ఇంకెందుకు వచ్చింది, మళ్ళీ లేట్ అయిందంటే పిల్లలిద్దరిని వదిలేసి వచ్చాం కదా అని చెప్పేసి వెళ్ళిపోదాం అన్నారు. నాకైతే రావాలనిపించలేదు, అంత అలా ఉందన్నమాట. మనకు అక్కడ క్లైమేట్ బాగా నచ్చేసింది అనమాట నాకు. కానీ పిల్లలిద్దరిని వదిలేసి వచ్చాను, నాకు భయం వేసి వెళ్ళిపోదాం అనేసి అయితే బయలుదేరుతున్నామండి. చూసారు కదా, వరుసైన అక్కడ దీన్ని ఏమంటారు, అదే ఆకేయడం అంటారంటండి దీన్ని. అలా వేసి తర్వాత అయితే తీస్తారు, కొంచెం ఎదిగిన తర్వాత తీసి మళ్ళీ వరిసేలు మన వరి అన్నది నాటుతారనమాట. మేమైతే అలా బయలుదేరి వచ్చేస్తున్నాము. చూసారా, ఎంత పెద్ద చింత చెట్టు అండి ఇది. చాలా నీడగా ఉంటుంది, చాలా చింతకాయలు అవి బాగా వస్తాయండి వీటికి. ఇదంతా కూడా సాల్ అనమాట అండి, ఆవులు అవి కట్టుకునే సాల్ అనమాట. లైన్గా ఉన్నాయి. మా సాల్ అండి అది. మా ఆవు కూడా ఆ గడ్డిమేట పక్కన ఉన్నది కదండి ఇంకొక సాల, ఆ సాల మాదనమాట. అక్కడ ఆవులు కడతారండి మా వాళ్ళు. మేమైతే అలా నడుచుకుంటే చూస్తున్నాము. సాయంత్రం అయ్యేసరికి బల్లల మీద అదేని భలే పెద్దవాళ్ళు కూర్చుంటారు, చాలా సరదాగా ఉంటుంది. మేమైతే మొత్తానికి ఇంటికైతే వచ్చేసామండి పొలంలోంచి. అప్పటికి కూడా మా అత్తయ్య గారు ఇంకా రాలేదు. ఇదిగోండి ఏమో పక్క మొక్కలైతే ఈ పక్క వేసారు, అదిగోండి ఆ పక్క అయితే ఈ లైన్గా ఇవే కాకరపాదు అయితే అవన్నీ వేసారనమాట. మా బండిలో అయితే బొప్పాయి అయితే పెట్టేశారు మా వారు. అప్పటికే నల్లగా మూసేసి ఉరుములు మెరుపులు అనమాట అండి. బయలుదేరి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే మేము వచ్చేస్తున్నామండి. చూసారు కదా ఎంత నల్లగా మబ్బులు అయితే వేసేసినాయో. దారి పొడికి కూడా మేము ఆగుతూనే వచ్చామండి. సగం దూరం వచ్చేసరికి చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. అదిగోండి గాలి అయితే మొదలైంది. మా వారు ఆగి వెళదామనేసి అన్నారని మేము ఇక్కడైతే ఆగామన్నమాట. చూసారు కదా, చినుకులు అయితే స్టార్ట్ అయినాయండి. సరిగ్గా కనిపించట్లేదు కానీ బట్ట తడిసే వర్షం అయితే పడిందనమాట అప్పుడు. చూసారు కదా, మళ్ళీ కొంచెం ముందుకు వచ్చామండి. ఇది గరివిడి అనమాట. గరివిడి బ్రిడ్జి దగ్గర మేము ఆగాము. మా వారు అన్నారు, ఎలాగో వర్షం పడుతుంది బజ్జీలు తింటావా అంటే తింటానన్నానని అక్కడైతే ఆపారనమాట మా వారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే వచ్చేసినాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.